యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నేను కూడా ఆఫీస్కి వెళ్తానండి. టిఫిన్ చేసి వెళ్ళమ్మా. పర్వాలేదు, ఈవేళ క్యాంటీన్లోంచి తెప్పించుకుని తింటాను. మీరు టిఫిన్ చేసేయండి. కళ్యాణి గారు, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అసలు ఈ మధ్య గుడికి రావడం లేదేంటి? అదే ఏం లేదు ఈ మధ్య ఇల్లు మారాను. అలాగా? అవును, ప్రస్తుతం మా స్నేహితురాలింట్లో ఉంటున్నాను. అద్దెకి ఇల్లేవైనా దొరుకుతుందేమోనని తెగ వెతుకుతున్నాను. దొరకడం లేదు. ఆ హడావిడిలో ఇక్కడికి రావడం కుదరలేదు. అలాగా? రాము ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. 1-2 సార్లు మీ గురించి అడిగాడు. మీరు రావడం లేదని చెప్పాను. మీరు రావడం లేదనేమో ఈ మధ్య తను కూడా గుడికి రావడం మానేశాడు. అలాగా? అవును.
ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు ఏం లేదు. ప్రసాదం తిందురుగాని రండి. వద్దు, నాకింతకు ముందే పూజారి గారిచ్చారు, తినేశాను. సరే. ఏంటమ్మా అలా ఉన్నావు? ఆ, అబ్బే ఏం లేదు, ఏం లేదు. నువ్వు కాదంటున్నా నీ మొహమే చెప్తోందమ్మా. దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. నువ్వు కోరుకున్నట్టే అంతా చేశావు కదమ్మా, ఇంకా దేనికి టెన్షన్? అబ్బే ఏ టెన్షన్ లేదండి. ఏదో బిజినెస్ సంగతులు ఆలోచిస్తున్నాను అంతే. అవి ఎలాగూ నీకు ఆఫీసులో తప్పవు, ఇంటి దగ్గర కూడా ఎందుకమ్మా వాటి గురించే పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోవడం? లేచి వెళ్ళి మొహం కడుక్కునిరా. వేడివేడిగా ఏదన్నా టిఫిన్ తయారు చేసి పెడతాను. వద్దండి, నాకు ఆకలిగా లేదు. ఒంట్లో బాగోలేదా అమ్మా? అబ్బే అలాంటిదేమీ లేదు. ఆ, పోనీ ఒక పని చేయరాదమ్మా? ఇలా మనసు బాగోనప్పుడు ఏదైనా గుడికెళ్ళరాదమ్మా? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అనుభవంతో చెప్తున్నాను. నీకే దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి గుడికెళ్ళిరా, కాస్త మనసు కుదుట పడుతుంది. ఆ గుడి చాలా గొప్పదమ్మ గోరు. ఎవరికి ఎట్టాంటి కట్టాలున్నా ఆ దేవుడి కాడికెళ్ళి చెప్పుకుంటే తీరుతాడంట. అక్కడికెళ్ళోళ్ళకి అంతా మంచి జరుగుతుందని మా బస్తులు అంతా అనుకుంటా ఉంటారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. అది మొన్న ఈశ్వరి వాళ్ళ కాలనీలో ఏదో గుడి ఉందని చెప్పి అడ్రస్ తీసుకొచ్చిచ్చింది. చాలా మంచి గుడంట, వెళ్ళమని చెప్పింది. ఇప్పటిదాకా నాకు వెళ్ళడం కుదరలేదు. మీరు గుడి విషయం ప్రస్తావించగానే నాకా సంగతి గుర్తొచ్చింది. దాని గురించి ఆలోచిస్తున్నాను. అలాగా, ఇకనే అయితే వెళ్ళిరమ్మా, మనసు కాస్త కుదుట పడుతుంది. వెళ్తానండి. మీరు నాకు ఈ విషయం గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు అడ్రస్ ఇచ్చాక ఈశ్వరి 2-3 సార్లు అడిగింది. వెళ్ళడం కుదరలేదన్నాను. కాస్త నిరాశగా చూసింది. ఈవేళ ఎలాగైనా ఆ గుడికి వెళ్తాను. నేను వెళ్ళానని తెలిస్తే ఈశ్వరి చాలా సంతోషిస్తుంది కూడా. ఇక్కడే కొంచెం ముందుకెళ్ళి రైట్కి వెళ్ళాలి. ఓకే మేడం. నువ్విక్కడే ఉండు, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. సరే మేడం. నిజంగా ఇవాళ ప్రసాదం చాలా బాగుంది. మరి అంత కొంచెం తింటున్నారే, ఇంకొంచెం తీసుకురానా? వద్దొద్దు. ఇంతకీ మీకు ఇల్లు దొరికిందా అమ్మా? ఇంకా లేదు. ఈ సిటీలో అద్దెకి ఇల్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. అయ్యో అలాగా? పోనీ మా బాబాయ్ కొడుకు చెప్తాను, వాడికి ఇవన్నీ బాగా తెలుసు. వద్దులేండి, అంతగా అవసరమైతే నేనే చెప్తాను. ఇప్పుడు ఎలాగూ మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను, నాకక్కడ ఏ ఇబ్బంది లేదు. అవుననుకోండమ్మా, కానీ ఎన్నాళ్ళని స్నేహితుల ఇళ్లలో ఉంటారు. మా వాడిని ఒకసారి ఇక్కడికి రమ్మంటాను, మీకు పరిచయం చేస్తాను. మీకు ఎలాంటి ఇల్లు కావాలో చెప్తే వాడే వెతికి పెడతాడు. సరేనా? అవసరం వస్తే అలాగే చెప్తాను. ఇక నేను వెళ్తాను.
మిమ్మల్ని చూసి తిన్నగా ఇటే వచ్చేశాను. దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. సరే. ఓం గణానాన్వా గణపతిగం నమామహే కవిం కవినాముపవస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశ్చేదసాదనం. ఓం శ్రీయై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మకాయ నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయై నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచియై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యై నమః. ఓం హిరణ్యై నమః. ఓం లక్ష్మీయై నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసార్థకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుఃఖి ప్రచోదయాత్. శ్రియే జాతశ్రియ అనిర్యా శ్రియం వయో జనిత్రిభ్యో దదాతి శ్రియం వసానామ. ఏమండి ఏమండి ఒక్క నిమిషం. పూజారి గారు పొరపాటున నా ప్రసాదాన్ని మీకిచ్చారు. సారీ అండి, ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు. ఏదైతే ఏమైందిలే అమ్మా, ఏదైనా దేవుడి ప్రసాదమేగా. మిమ్మల్ని ఇంతకు ముందు ఈ గుడి దగ్గర ఎప్పుడూ చూడలేదే. ఇదే మొదటిసారా ఇక్కడికి రావడం? అవును. ఈ గుడికొచ్చే వాళ్ళందరినీ నేను బాగా గుర్తుపడతాను, అందుకే అడిగాను. నాకు ఈ గుడి గురించి ఇంతకుముందు తెలీదు. ఈ గుడికి చాలా మంచి పేరుందని, ఇక్కడికొచ్చి ఏమి కోరుకున్నా నెరవేరుతాయని మా పని మనిషి ఈశ్వరి చెప్పడంతో అడ్రస్ తీసుకుని వెతుక్కుంటూ వచ్చాను. అలాగా? అవును. మరి దేవుణ్ణి ఏమన్నా కోరుకున్నారా? లేదు, నాకు అన్నీ ఇచ్చాడు. ఇక కోరుకోవడానికి ఏమీ మిగల్లేదు. మీకున్నంత సంతృప్తి అందరికీ ఉంటే ఈ ప్రపంచంలో బాధలనేవే ఉండవు. మీరేం చేస్తుంటారు? అదే ప్రస్తుతం మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాను. మీరేం చేస్తుంటారు? నేనా? మాకు బిజినెస్లున్నాయి, చూసుకుంటూ ఉంటాను. అలాగా? అయితే చాలా పెద్దింటి వారన్నమాట. అలాంటిదేమీ లేదు. అయినా పెద్దరికం అనేది డబ్బును బట్టి రాదు కదా, సంస్కారాన్ని బట్టి వస్తుంది. మీరు చాలా నిగర్విలా ఉన్నారు. ఈ రోజుల్లో ఇలా ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఏమాత్రం ఆస్తిపాస్తులున్నా ఎగిరెగిరి పడుతున్నారు. అలాంటిదేమీ లేదులేండి. గుడికొచ్చాక కొంచెంసేపు కూర్చొని ప్రసాదం తిని వెళ్ళాలని అంటారు. ఎక్కడైనా కూర్చుందామా? అలా ముందుకెళ్తే చెట్ల నీడలో కూర్చోవచ్చు. వెళ్దాం పదండి. ఇది తీసుకోండి. మరి మీకు? నాకు ఉంది. నిజంగా ఈ గుడి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అవును, అందుకే నేను తరచుగా ఈ గుడికి వస్తూ ఉంటాను. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడికి ఎక్కువ మంది రారా? ఎందుకు రారు? వస్తారు. ఆదివారం అయితే జనంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. అలాగా? మీరెక్కడుంటారు? ఇక్కడికి ఓ 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటాను, ధరణి కాలనీలో. అలాగా? అవును. మీకా కాలనీ తెలుసా? లేదు. ఈ సిటీలో నేను పెద్దగా తిరగలేదు. కొన్ని ప్రదేశాలు తప్పితే పెద్దగా ఏమీ తెలీదు. మీకు పెళ్ళయిందా? సారీ, పర్సనల్ విషయం అడిగి ఇబ్బంది పెట్టినట్టున్నాను. అబ్బే, ఇందులో ఏముంది? అలాంటిదేమీ లేదు. నాకు పెళ్ళయింది. మీ వారు ఏం చేస్తుంటారు? అదే చెప్పాను కదా, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. మాకు చాలా బిజినెస్లున్నాయి, కొన్నిటిని నేను చూస్తూ ఉంటాను. మీ వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చే పని కదా? ఆయన లేరు. అదేంటి? అదే, ఊళ్ళో లేరు, ఉన్నారారు. ఆయన పెద్దగా గుళ్ళకు వెళ్లరు. అలాగా? మీకు పెళ్ళయిందా?
అయింది. ఆయన ఏం చేస్తుంటారు? అది ఆయనది అసలు ఈ ఊరు కాదు. చెల్లెల్ని చూడ్డానికి ఆయన ఈ ఊరు వచ్చారు. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. మరి ఇందాక మీరేమో చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నట్లు చెప్పారు. అది అదే, నేనిక్కడే పుట్టి పెరిగాను. ఆయనది ఈ ఊరు కాదు. మాకీ మధ్య పెళ్ళయింది, అదన్నమాట. ఇక నేను వెళ్తాను. అలాగే, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే. మీరు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారా? నేను రోజుకి ఒక్కసారైనా ఇక్కడికొస్తాను. మీకు ఈ దేవుడంటే బాగా నమ్మకమేమో. ఈ దేవుడంటే కాదు, ఇక్కడికొచ్చే దేవుడంటే బాగా నమ్మకం. అదేంటి? ఏం లేదులేండి, ఊరికినే అన్నాను. సార్, ఏంటి? మేడం గారు రమ్మంటున్నారు సార్. ఐసి. కమ్ ఇన్. పిలిచారట మేడం? అవును. ఇవి చూడండి. కొటేషన్ సరిగా తెప్పించలేదు. నాకు తెలిసి మార్కెట్లో ఇంతకన్నా చీప్గా మనకి ఎక్విప్మెంట్ దొరుకుతుంది. మనం సరిగ్గా వెరిఫై చేయకపోతే నష్టపోతాం. అకౌంట్స్ వాళ్ళతో ఈ విషయం మాట్లాడండి. ఓకే మేడం. నేను ఈ విషయం గురించి వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. మధ్యాహ్నం ఒకసారి వాళ్ళని ఇక్కడికి రమ్మనండి. అలాగే మేడం. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. మేడం. ఎస్. ఏం లేదు మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీతో ఓ విషయం మాట్లాడాలి. భలే వాళ్ళే, దానికి ఇంత ఆలోచన దేనికి? చెప్పండి. ఇది అసలు నా ఐడియా కాదు మేడం, మన స్టాఫ్ అంతా అనుకుంటున్నారు. మీతో చెప్పడానికి కాస్త భయపడుతున్నారు. దేని గురించి? ఏం లేదు మేడం, నాకు ఈ విషయం మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కొంచెం ఇబ్బందిగానే ఉంది. నోనో, మీరలా ఆలోచించకండి. విషయం ఏంటో నిర్భయంగా చెప్పండి, నేనేమీ అనుకోను. అది కాదు మేడం, మీరిక్కడికొచ్చి కంపెనీ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోవడం మొదలుపెట్టాక మన సేల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. మళ్ళీ మన కంపెనీ ఓ దారిలో పడింది. ఎవ్రీబడీ ఈజ్ హ్యాపీ విత్ యూ. అందుకే. అందుకే ఏం లేదు మేడం, మీరు కూడా ఈ కంపెనీలో ఒక డైరెక్టర్గా ఉంటే బాగుంటుందని ఎంప్లాయీస్ అంతా అనుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోమని నన్ను పంపించారు. మీకిష్టమైతే కుమార్ గారితో ఓసారి చెప్పి. నో, నాకిష్టం లేదు. అదేంటి మేడం? మీకు జరిగిందంతా తెలుసు కదా రాఘవరావు గారు. ఇక నేనిక్కడ ఒక కేర్ టేకర్ని మాత్రమే. కుమార్ గారికి ఆయన కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిపించాను. ఎవరెన్ని మాటలన్నా అనుకున్నా నేను ఆ పనిని చేసేశాను. ఎందుకు చేశాను ఓ రోజు మీతో కూడా చెప్పాను. అవును మేడం. ఆ పెళ్లితోనే నా బాధ్యత తీరిపోలేదని, కంపెనీ వ్యవహారాల్ని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళకూడదని ఇలా నేను ఇంకా ఆఫీస్కొస్తున్నాను. అంతే తప్పితే ఇక్కడే కంటిన్యూ అయిపోవాలని కాదు. మేడం. అవును, సుజాత చాలా తెలివైన అమ్మాయి. ఆవిడికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తే కుమార్ గారికి చేదోడు వాదోడుగా ఉంటుంది. అందుకే ఆవిడ్ని కన్విన్స్ చేసి ఈ బాధ్యతల్లో కొన్ని ఆవిడికి అప్పగిద్దామనుకుంటున్నాను. ఈ విషయం గురించి
కుమార్ గారితో కూడా నేను మాట్లాడతాను. అది కాదు మేడం, మీరు చెప్తోంది బాగానే ఉంది. సుజాత గారు కుమార్ గారికి సహాయంగా ఇక్కడుంటే బాగానే ఉంటుంది. కానీ మీరెందుకు రావడం మానేయాలి మేడం? ఈ విషయం వింటే మన స్టాఫ్ అంతా చాలా బాధపడతారు. రాఘవరావు గారు, మీరు పెద్దవారు, అన్నీ అర్థం చేసుకోగలరు. ఒకసారి కుమార్ గారు సుజాత గారు ఈ ఆఫీసుకు రావడం మొదలు పెట్టాక నేనిక్కడికి రాకపోవడమే నాకు గౌరవం, మర్యాద. పైగా ఈ కంపెనీ వ్యవహారాల్లో నేను కావాలని ఇన్వాల్వ్ కాలేదు. తప్పనిసరి పరిస్థితిలోనే ఇక్కడికి రావాల్సొచ్చింది. ఇప్పుడు అంతకుముందులా లేదు, పరిస్థితి చక్కబడింది. ఇక కుమార్ గారు కూడా రెగ్యులర్గా ఆఫీస్కొస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనింకా ఇక్కడ కంటిన్యూ అవడం ఎవరికీ మంచిది కాదు. మీరే ఆలోచించండి. బాధ్యతలన్నీ అప్పగించేసి నేను తప్పుకుంటే హుందాగా ఉండదు.